11 గంటల 11 నిమిషాలకు ఢిల్లీలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి బాధ్యతలు స్వీకరించనున్నట్లు నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. మోదీ విశ్వాసంతో తనకు మంత్రి పదవి ఇచ్చారని ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటానన్నారు శ్రీనివాస వర్మ. ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా వచ్చే సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, పరిశ్రమలు నెలకొల్పే విధానంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి అనుమతులు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్న శ్రీనివాస వర్మ ఇండస్ట్రియల్ పాలసీల నిబంధనలను సరళతరం చేస్తామని తెలిపారు. महाराज की जय, महाराज की जय। प्रधानमंत्री नरेंद्र मोदी ఇచ్చి నాకు ఇచ్చినటువంటి గౌరవం ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాను. ఏదైతే ఈ భారీ పరిశ్రమలకు సంబంధించి కానీ, ఉక్కు పరిశ్రమకు సంబంధించి కానీ ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా వచ్చేటువంటి సంస్థలన్నిటికీ కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. పరిశ్రమలు నెలకొల్పేటువంటి విషయంలో ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అనుమతులు మంజూరు చేసేటువంటి విధానాల్ని రాష్ట్రాల్లో అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించడం జరుగుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి గారితో మాట్లాడున్నా ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని మనం సులభతరం చేయాలా, ఏదైతే కఠినంగా ఉన్నటువంటి నిబంధనలు ఏదైతే ఉన్నాయో వాటిని సులభతరం చేయాలి. కొత్తగా పరిశ్రమలు పెట్టేటువంటి వ్యక్తులకు కానీ, సంస్థలకు కానీ వెంటనే అనుమతులు ఇచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి. వెంటనే భూమి కేటాయింపులు జరిగే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఏదైనా పర్యావరణ అనుమతులు ఉంటే ఢిల్లీలో వాటి విషయాన్ని పర్స్యూ చేయడం జరుగుతుంది. గత 5 ఏళ్ళలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేటువంటి సంస్థలకు కానీ, వ్యక్తులకు కానీ ఒక భరోసా ఇవ్వాలి, మనం ఒక నమ్మకం కలిగించాలి. గత ప్రభుత్వంలో ఆ నమ్మకము, విశ్వాసం కోల్పోయాయి. వారికి నమ్మకం కలిగించాలి. మీ వెనకాల మేము ఉంటాం, మీరు పరిశ్రమలు స్థాపించండి అని వారి యొక్క పెట్టుబడుల్ని ఆహ్వానించాలి. కేంద్రం నుంచి వచ్చేటువంటి పనులు ఏమన్నా ఉంటే త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అరే ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకు అని వెనకటో సామెత ఉంటుంది. కానీ గిడ గదే పని అయింది. కానీ పాపం వాళ్ళు చూడనోసుకుంటారో ఎట్లనో. కానీ ఇక చూడుండ్రి, కేంద్ర మంత్రి అయ్యిండు ఒక ఆయన, అయినాక పోయి ఇక మన ఆయనకు చెప్పాలి. ఇన్నొద్దురు కౌన్సిలర్ అని, రాజకీయాలని ఇటు తిరుగుతుండు అటు తిరుగుతుండు, టెన్షన్ పడతాడు, మా అయ్య సంబుర పడతాడు అనుకునే ముందర దవాఖానలు ఉన్నాడు. ఇక దాదాపు దగ్గరనే ఉన్నట్టుంది పరిస్థితి. ఎట్లన్నా సరే మన ఆయనకు నా హోదా చూపించాలి, నా కథ చూపించాలని హాస్పిటల్కి పోయి సీదా కొడుకు వాళ్ళ నాయనతోటి ఏమని చెప్తున్నాడో చూడుండ్రి. ఏం నాయన ఏమంటివి ఇప్పుడు చూసినావా, ఇట్లా అయినా చూస్తున్నావా, టీవీ గిట్లా చూసినావు కదా, మోడీ సాబ్ ఉంటే గిట్లుంటుంది, మోడీ గారి పుణ్యమా అనే ఇదంతా జరిగింది. ఇక నేను జనాలకు సేవ చేసే తరీక కూడా అట్లున్నది కదా అని చెప్పి ఆకర్షణల ముందు వాళ్ళ అయ్యకి ఎట్లా చెప్పుకుంటున్నా ఒక్క పారి ఇందాం రారి. చూస్తుంటే జరంత బాధ అనిపిస్తున్నది గుండె. ఖాళీగా తిరుగుతున్నావు, ఏం పని చేస్తలేవు, ఎట్లా బతుకుతావు అని చెప్పి నన్ను మస్తుగా తిట్టేటోళ్ళు. కానీ ఇప్పుడు నేను కేంద్ర మంత్రినైనా, రాజకీయ పార్టీలు అని చెప్పి ఖాళీగా తిరుగుతున్నావు అని నువ్వు అమ్మ నన్ను మస్తుగా తిట్టిండ్రు. కానీ ఇప్పుడు నేను కేంద్ర మంత్రినైనా అని చెప్పి అనారోగ్యంతో దవాఖాన్లో ఉన్న తండ్రిని పలకరించుకుంటా గీ తీరుగా మాట్లాడిండులా. సూర్యనారాయణ రాజు కాడ తన కొడుకు ఆనందాన్ని వంచుకున్నాడు. గిట్లా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ తండ్రి ప్రమాదవశత్తు కాలు జారి కింద పడ్డాడు. ఇక కాలుకు దెబ్బ తలుగుడుతోటి ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నాడులా. ముచ్చట తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్ వర్మ ఢిల్లీ నుంచి బయలుదేరి భీమవరం చేరుకున్నాడు. ఇక ఆయన తండ్రి ఆరోగ్యం మీద యోగక్షేమాలు తెలుసుకుంటా నేను కేంద్ర మంత్రిని అయినా నా ప్రమాణ స్వీకారం టీవీలో చూసిండ్రా నానా అని చెప్పి గిట్లా మాట్లాడుకొచ్చిండు. చూసారా మీరు?
నన్ను తిట్టివరా మీరు తిరుగుతున్నావనే తిట్టివరా తిరుగుని కాదా అమ్మ తిట్టిదా అమ్మ అమ్మ తిట్టింది కదా ఓ తిరుగుతున్నాడు ఈడని ఇప్పుడు మంత్రిని అయ్యానా మంత్రిని మోడీ గారి పక్కన కూర్చున్నానా అన్నా మోడీ గారి పక్కన కూర్చున్నానా మోడీ పుణ్యాన ఇదంతా అయ్యింది. ఇక ముంగలికి పోతా, నా సేవలు జనాలకు అందిస్తా, మోడీ పక్క పొంటనే కూసున్నా అని చెప్పి తండ్రికి ఆనందంగా కేంద్ర మంత్రి చెప్పుడుతోటి ఇక జర్రంత సేపు అందరు కూడా ఇక కళ్ళల్లో ఆనంద పాష్పాలు, ఇక జర్రంత బాధతోటి ఇక ఈ మాటలన్నీ మాట్లాడుకొని భాగోద్వేగాలకు అక్కడ ఉన్నోళ్ళంతా లోనైండ్రు చూడుండ్రి. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదన్నారు కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. ఉన్న పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని చెప్పారు. కొత్త ప్రభుత్వంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు. పరిశ్రమలు స్థాపించే వ్యక్తులకు, సంస్థలను ప్రోత్సహిస్తామని చెప్పారు. నిబంధనలు సులభతరం చేసి వెంటనే అనుమతులు వచ్చేలా చూస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది భారతీయ జనతా పార్టీ సాధారణ కార్యకర్తలకు, అసలైన సిసలైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు లభించినటువంటి గౌరవంగా నేను భావిస్తున్నా. 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఉన్నదో, ఈ వైసీపీ ప్రభుత్వ కాలంలో 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా కొత్తగా వచ్చినటువంటి సందర్భం లేదు. కొత్తగా పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలే బయట రాష్ట్రాలకి తరలిపోయినటువంటి పరిస్థితి మనం అందరూ కూడా చూసాం. అమర్ రాజా బ్యాటరీస్ దీనికి ఒక చక్కటి ఉదాహరణ. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు నిరుద్యోగులుగా మారేటటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిపోతాం. కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కేంద్ర మంత్రిగా నిన్ననే కేబినెట్ మంత్రి కుమారస్వామి గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే కొత్తగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించాక ఏదైతే కొత్తగా రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చేటువంటి వ్యక్తులకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి, ఏదైతే నిబంధనల్ని సులభతరం చేయాలి, వెంటనే అన్ని అనుమతులు ఇవ్వాలి, భూమి కేటాయింపులు వెంటనే జరగాలి, పరిశ్రమలు స్థాపించడానికి వ్యక్తులకు, సంస్థలకు ఒక భరోసా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవ్వాలి. ఆ రకమైనటువంటి భరోసా ఇచ్చినప్పుడు మాత్రమే ఏ రాష్ట్రంలోనైనా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి సంస్థలకు ముందుకు వస్తాయనేటువంటి విషయాన్ని గమనించాలి. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. కొత్త పరిశ్రమల స్థాపన ద్వారా మాత్రమే ఏదైతే నిరుద్యోగ యువతకు ఉపాధి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటులో కీలకమైనటువంటి పాత్ర నేను సదానంద గౌడ్ గారి ఆధ్వర్యంలో నేను కేంద్ర మంత్రిగా ఉన్నాను సంబంధిత శాఖకి. అదేవిధంగా ఈ రాష్ట్రం నుండి తెలుగుదేశం పార్టీ ఉన్న కేంద్రంలో మరొక 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు మేము అందరం కలిసి ఈ రాష్ట్రంలో పరిశ్రమల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా రాబోయేటువంటి రోజుల్లో పనిచేస్తామని చెప్తాం. ప్రధాని మోదీ విశ్వాసంతో తనకు మంత్రి పదవి ఇచ్చారని ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటానన్నారు శ్రీనివాస వర్మ. ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా వచ్చే సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, పరిశ్రమలు నెలకొల్పే విధానంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి అనుమతులు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్న శ్రీనివాస వర్మ ఇండస్ట్రియల్ పాలసీల నిబంధనలను సరళతరం చేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే నా మీద ఉంచినటువంటి నమ్మకం కానీ విశ్వాసం కానీ ఒక మంచి పోర్ట్ఫోలియోని కేటాయిస్తూ దానికి అనుగుణంగా ముందుగానే మంత్రి పదవి ఇచ్చి నాకు ఇచ్చినటువంటి గౌరవం ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాను. ఏదైతే ఈ భారీ పరిశ్రమలకు సంబంధించి కానీ, ఉక్కు పరిశ్రమకు సంబంధించి కానీ ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా వచ్చేటువంటి సంస్థలన్నిటికీ కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. పరిశ్రమలు నెలకొల్పేటువంటి విషయంలో ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా
వెంటనే అనుమతులు మంజూరు చేసేటువంటి విధానాల్ని రాష్ట్రాల్లో అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించడం జరుగుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి గారితో మాట్లాడున్నా. ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని మనం సులభతరం చేయాలా, ఏదైతే కఠినంగా ఉన్నటువంటి నిబంధనలు ఏదైతే ఉన్నాయో వాటిని సులభతరం చేయాలి. కొత్తగా పరిశ్రమలు పెట్టేటువంటి వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ వెంటనే అనుమతులు ఇచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి. వెంటనే భూమి కేటాయింపులు జరిగే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఏదైనా పర్యావరణ అనుమతులు ఉంటే ఢిల్లీలో నేను వాటి విషయాన్ని పర్స్యూ చేయడం జరుగుతుంది. గత 5 ఏళ్ళలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదు అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేటువంటి సంస్థలకు కానీ వ్యక్తులకు కానీ ఒక భరోసా ఇవ్వాలి, మనం ఒక నమ్మకం కలిగించాలి. గత ప్రభుత్వంలో ఆ నమ్మకము విశ్వాసం కోల్పోయాయి. వారికి నమ్మకం కలిగించాలి. మీ వెనకాల మేము ఉంటాం, మీరు పరిశ్రమలు స్థాపించండి అని వారి యొక్క పెట్టుబడుల్ని ఆహ్వానించాలి. కేంద్రం నుంచి వచ్చేటువంటి పనులు ఏమన్నా ఉంటే నేను త్వరితగతిన పూర్తి చేసే విధంగా నేను చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది.